ఢిల్లీ టూర్ పై హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందన్నారు. బీఆర్ఎస్ భవిష్యత్ అంధకారంలో ఉందంటూ విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాదికి ఒకసారి బహిరంగ సభ పెడితే ఇదే సమయంలో హరీష్ రావు ఢిల్లీ ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరటం ఇష్టం లేకనే హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారంటూ ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి ఒక్కరోజు మాత్రమే వీఐపీ అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్లకు పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే హరీష్ రావు గారు సీనియర్ నాయకుడిగా ప్రాంతంలో ఉండి హరీష్ రావు ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి గాని ప్రయత్నాలు గాని చేసినట్టు కనపడలేదు. నెక్స్ట్ డే ఎప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్ కి తీసుకుపోయారో జీవన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారు పోకపోవడంలో కూడా మనకు క్లియర్ గా కనపడుతుంది అంతర్యం. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి పెట్టేట్టుంది. ఎందుకంటే హరీష్ రావు గారు ఢిల్లీలో ఎవరితోటి మంతనాలు చేయడానికి వెళ్తుండు, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఎలా వేసుకుంటుండు అనేది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. ఇంకా 2 రోజులైతే తెలుస్తుంది ఢిల్లీలో ఎవరెవరిని కలిసి వస్తుండ అనేది. వెస్టెడ్ ఫోర్స్ అంటే కాంగ్రెస్ పార్టీలనే రోజు నసుకుతూ కాంగ్రెస్ పార్టీ మీదనే రోజు నాయకత్వానికి ఎగెనెస్ట్ గా మాట్లాడిన అతన్ని బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకుని అక్కడ కార్యకర్తలకు కూడా మింగుడు పడతలేదు. ఎందుకంటే ఆయన వల్ల పెద్ద లాభం వచ్చేది ఏం లేదు, కానీ నష్టం జరుగుద్దేమోనని వాళ్ళు భయపడుతున్నట్టుగా క్లియర్ కనపడుతుంది. ఆడ ఒక్కరోజు పండుగనే, మొదటి రోజే ఈ వీవీఐపీ, తర్వాత అక్కడున్న నాయకులను అడిగితే చెప్తారు వాళ్ళ బతుకులు ఎట్లయితే. మొదటి రోజు నాటుకోడి, తర్వాత అసలు గేట్ కాడికి కూడా రానియరు. కాబట్టి